హలో వ్యూయర్స్, వెల్కమ్ టు యాప్ ఆఫ్ ది డే. ఈరోజు మనం రివ్యూ చేసే యాప్ హోలోగో. లాక్డౌన్ తర్వాత కూడా స్కూల్స్, కాలేజెస్ అన్నీ ఓపెన్ అవ్వలేదు. కాబట్టి స్టూడెంట్స్ అంతా కూడా ఫార్మల్ ఎడ్యుకేషన్స్కి చాలా దూరం అయ్యారు. కాబట్టి ఇలాంటప్పుడే ఈ లెర్నింగ్ యాప్స్ అన్నీ కూడా అందుబాటులోకి వచ్చాయి. కోర్స్ అంతకు ముందు నుంచి కూడా ఉన్నాయనుకోండి, కానీ వీటి వాడకం ఈ మధ్య ఎక్కువైందని చెప్పవచ్చు. ఈ లెర్నింగ్ అంటే ఫార్మలైజ్డ్ టీచింగ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఎలక్ట్రానిక్ రిసోర్సెస్. ఈ హోలోగో యాప్ గురించి తెలుసుకోబోయే ముందు ఈ లెర్నింగ్ యాప్స్ ఫీచర్స్, దాని యొక్క బెనిఫిట్స్ తెలుసుకుందాం. ఫార్మల్ ఎడ్యుకేషన్లో క్వాలిటీ అనేది డిఫరెంట్ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. క్వాలిటీ ఆఫ్ టీచింగ్ మెటీరియల్, ఎన్వైర్మెంటల్ ఫ్యాక్టర్స్ ఇవన్నీ కూడా అఫెక్ట్ చేస్తాయి. టెక్నాలజీ ఎంత పెరిగినా దానిని ఎడ్యుకేషన్లో ఉపయోగిస్తేనే దాని ఫలితం చాలా వేగంగా అభివృద్ధి చెందుతుంది. ఇలాంటి ఆలోచనతోనే ఇప్పుడు చాలా కంపెనీలు టెక్నాలజీని ఉపయోగించి సరికొత్త టీచింగ్ని అందిస్తున్నాయి. ఈ లెర్నింగ్ యాప్స్ ఇంటిగ్రేటెడ్ ఇంటర్నెట్ ఎడ్యుకేషన్ సిస్టమ్కి చెందిన ఈ ఎడ్యుటెక్ యాప్స్ అన్నీ కూడా ఏ కాన్సెప్ట్నైనా డైరెక్ట్గా మీ డోర్ స్టెప్ వద్దకే తెస్తాయి. ఈ కోర్సెస్ని కొన్ని యాప్స్ మల్టీమీడియాలో అందిస్తే, కొన్ని 3 డైమెన్షనల్ ఆబ్జెక్ట్స్ ఆగ్మెంటెడ్ రియాలిటీలో కూడా అందిస్తున్నాయి. ఈ హోలోగో యాప్లో ప్రతి టాపిక్ని 3 డైమెన్షనల్ అండ్ ఆగ్మెంటెడ్ రియాలిటీలో అందిస్తున్నాయి. ఇక్కడ టీచర్ మనకి డైరెక్ట్గా విజువల్గా కనపడడు, కానీ ప్రతి టాపిక్ని బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఓవర్తో వస్తుందన్నమాట. ఆ వాయిస్ కూడా చాలా సింపుల్గా, క్లారిటీగా, వొకాబులరీ చాలా అర్థవంతంగా ఉంటుంది. ఎందుకంటే స్టూడెంట్స్కి ఈజీ లాంగ్వేజ్ ఉంటే చాలా ఈజీగా అర్థమవుతుంది. ఇదే కాన్సెప్ట్ని ఈ హోలోగో యాప్ ఫాలో అవుతోంది. ఇప్పుడు మనం యాప్ ఓపెన్ చేసి దాంట్లో టీచింగ్ విజువల్స్ ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. పైన హోమ్ పేజ్ కనిపిస్తుంది. హోమ్ పేజ్లో టాప్లో మనకి సబ్జెక్ట్స్ కనిపిస్తున్నాయి: కెమిస్ట్రీ, బయాలజీ, జర్నీస్, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, జాగ్రఫీ అండ్ యానిమల్స్. సో నెక్స్ట్ కింద ఈ థంబ్నెయిల్స్ చూద్దాం. నైట్రోజన్ ఆటమ్, రూట్ హెయిర్ సెల్, డీసీ మోటార్, ఏరియా ఆఫ్ ఎ సెక్టర్, ఓజోన్ డిప్లీషన్, ఎలిఫెంట్. ఇందులో మనకి కొన్ని టాపిక్స్ ఫ్రీ ఉన్నాయి, కొన్ని టాపిక్స్ అన్నీ కూడా ప్రీమియం ఉన్నాయి చాలా వరకు. ఈ ప్రీమియం వచ్చేసి మీకు పర్ ఇయర్ $9.99 మాత్రమే, అంటే $10, అప్రాక్స్ ₹750 ఇన్ ఇండియన్ కరెన్సీ. సో నెక్స్ట్ మనకి ఏ సబ్జెక్ట్లో అయినా ఎనీ టాపిక్ సెలెక్ట్ చేద్దాము. కెమిస్ట్రీ చూసాను. కెమిస్ట్రీలో మనకి యాటమ్స్ అండ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. సో టాపిక్స్ ఎక్స్పెరిమెంట్స్ ఉంది. నెక్స్ట్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ టెస్ట్స్ అండ్ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్, ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఇవన్నీ కింద కనిపించేటివన్నీ సబ్ టాపిక్స్ అనమాట. దాంట్లో ఉన్న టాపిక్స్ lattice structures, the periodic table, molecules, more experiences. Let's go to biology. In physics lo DC motor topic ni select chesanu. Let's Hey play guys, this so lesson. what you see in front of you right now is a DC motor. సో ఈ DC For మోటార్ those ని of you మనము wondering మనకు what నచ్చిన a DC విధంగా motor పెద్ద is actually సైజ్ useful చేసుకోవచ్చు. for, సైజ్ it is మినిమైజ్, most commonly మాక్సిమైజ్ used in చేయొచ్చు. toys. అలాగే దీన్ని As an రొటేట్ example, చేయొచ్చు మనం. a remote controlled boat will be సో using a దీన్ని ఏ DC యాంగిల్లో motor to కావాలంటే power మనం the ఆ boat. యాంగిల్లో If మార్చుకుంటూ ever చూస్తూ ఉండొచ్చు you happen అన్నమాట. to buy a యాంగిల్లో remote controlled ఈ car and రొటేషన్ get అంతా bored of కూడా it, విజువల్ break it రొటేషన్ apart అంతా into కూడా ఇది pieces, నేనే and I'm చేస్తున్నాను certain ఇప్పుడు. you will సో find అంటే a DC ఏదైతే motor మనకు inside టాపిక్ it. ఉంటుందో ఆ టాపిక్ యొక్క ఆబ్జెక్ట్ అంతా కూడా మీ చేతుల్లోనే ఉంటుంది The DC motor is a machine that transforms electrical energy into mechanical energy in form of rotation. Its movement is produced by the physical behavior of electromagnetism. DC motors have inductors inside, which produce the magnetic field used to generate the సో movement. ఇది చాలా అద్భుతంగా ఉంది So, ఈ ఫీచర్. how does this magnetic సో field ఇలా మనం change ఎలా if కావాలంటే అలా DC రొటేట్ current is చేసినా being కూడా ఈ used? నేమ్స్ అన్ని కూడా An electromagnet, అలానే which is the దానికి piece of stick అయి ఉంటాయి iron అన్నమాట. wrapped with a సో wire coil ఇది that ఈ has DC మోటార్ voltage. గురించి. ఇప్పుడు మనం బయాలజీలో రూట్ హెయిర్ సెల్ అనే టాపిక్ని సెలెక్ట్ చేసాం. ఇందులో మనం జస్ట్ ప్లే The చేస్తాం root దీన్ని. hair cells are found in the epidermis సో of ఇది the root. రూట్ హెయిర్ సెల్ అన్నమాట. The main ఇందులో function of మనం the root ఈ hair cell రూట్ is హెయిర్ to absorb డయాగ్రామ్, water and ఈ mineral ఆబ్జెక్ట్ ions మనం from the ఇటు soil. కావాలంటే అటు రొటేట్ The చేస్తూ root hair చూడొచ్చు. cell is specially కింద మనకి adapted for this function. బ్యాక్గ్రౌండ్ లో మనకి ఎక్స్ప్లెనేషన్ Some of the అనేది adaptations వెళ్తూ are ఉంటుంది. టీచర్ that the వాయిస్ root ఓవర్ hair cell has an వెళ్తుంటుంది extension అనమాట. which increases నెక్స్ట్ the ఈ surface మెసేజ్ area ఐకాన్ to volume మీరు ratio of the నొక్కినట్లయితే cell ఇక్కడ for మీ rapid పార్ట్స్ అన్ని absorption of కూడా mineral వస్తాయి. ions, సో water ఏది and ఆ oxygen పార్ట్ from నేమ్స్ the అన్ని soil. కూడా డిస్ప్లే అవుతుంటాయి The అన్నమాట root hair ఇందులో. is thin So, and has low diffusion distance for ఇది rapid చాలా అద్భుతమైన absorption of ఫీచర్ అని mineral చెప్పొచ్చు. ions, ఎందుకంటే water ఈ and విధమైన oxygen from the విజువల్స్ soil. వేరే The యాప్స్ large లో sap చాలా vacuole వరకు లేవని helps to చెప్పాలి. store ions సో and ఇక్కడ other మ్యాచింగ్ solutes అనేది within the ఉంది. cell. ఆ మ్యాచింగ్ అనేది మనం ప్రెస్ చేసినట్టయితే ఇక్కడ మనకు మ్యాచింగ్ చిన్న ఒక క్వశ్చన్ లాగా వస్తుంది అనమాట. అంటే మ్యాచ్ చేసినట్టయితే మనకు పాయింట్స్ అనేటివి వస్తుంటాయి. నెక్స్ట్ ఇందులో ఇక్కడ టీచింగ్ మోడ్ ఒకటి, ఏఆర్ మోడ్, 3D మోడ్ ఉంటుంది. ఇందులో టీచర్స్కి ఒక పెద్ద బెనిఫిట్ ఏంటంటే
మామూలుగా ఇక్కడ వీళ్ళ వాయిస్ The ఓవర్ root కన్నా hair cells కూడా are found in the టీచర్స్ epidermis of the root. మనం ఎవరైతే The main పర్చేజ్ function of the చేసుకుంటామో root hair cell వాళ్ళు is to absorb water వాళ్ళ and వాయిస్ mineral ఓవర్తో ions ఈ from the టాపిక్ ని soil. ఎక్స్ప్లెయిన్ చేయవచ్చు The root అనమాట. hair cell ఇక్కడ is వాళ్ళు specially ఇంగ్లీష్ లో మనకి adapted for ఎక్స్ప్లెయిన్ this చేస్తుంటారు, function. మనం కావాలంటే దాన్ని Some of మ్యూట్ the లో పెట్టేసి మన adaptations రీజనల్ are లాంగ్వేజెస్ that లో the root hair మనం cell has an దాన్ని extension ఎక్స్ప్లెయిన్ which చేసుకోవచ్చు. increases the టీచర్స్ కి ఇది ఒక surface పెద్ద area ఫెసిలిటీ to అని volume చెప్పొచ్చు ratio of అనమాట. the cell ఇది ఒక for అడ్వాన్స్డ్ rapid absorption of సెట్టింగ్స్ mineral అనమాట ions, ఇందులో. సో water నెక్స్ట్ వేరొక and oxygen టాపిక్ from the వెళ్దాం soil. మనము, The root వేరొక సబ్జెక్ట్. కెమిస్ట్రీలో నేను నైట్రోజన్ ఆటమ్ టాపిక్ని సెలెక్ట్ చేశాను. సో చూస్తున్నారు కదా, ఈ విజువల్ అనేది నైట్రోజన్ ఆటమ్ గురించి. సో ఇందులో నేను ఇక్కడ మెసేజ్ ట్యాప్ ఐకాన్ని ట్యాప్ చేసినట్టయితే దాని యొక్క పార్ట్స్ అన్నీ కూడా మనకు వస్తాయి అన్నమాట. సో చూస్తున్నారు కదా, ప్రోటాన్స్ 7, ఎలక్ట్రాన్స్ 7, న్యూట్రాన్స్ 7. సో ఇక్కడ తిరుగుతున్న విజువల్ని మనం ఎలా కావాలంటే అలా మనకు అనుకూలంగా మనం తిప్పుతూ దాన్ని రొటేట్ చేస్తూ మనం చూడవచ్చు అనమాట. సో ఈ పార్ట్స్ అన్నీ కూడా మీరు ఏ పొజిషన్లో దాన్ని రొటేట్ చేసినా కూడా అవన్నీ కూడా ఎప్పుడు చూపిస్తూనే ఉంటాయి. సో ఇది ఒక అద్భుతమైన ఫీచర్ అని మనం చెప్పుకోవచ్చు. సో మనం ఎలా కావాలంటే ఈ మూమెంట్ అంతా కూడా నేనే చేస్తున్నాను. సో ఈ విజువల్ ఏదైతే మనకు చూపిస్తున్నారో అదంతా మనం యూజర్ చేతుల్లో ఉంటుంది అనమాట, అంటే స్టూడెంట్ చేతుల్లో ఉంటుంది. సో కాబట్టి అతను ఎలా కావాలంటే అలా రొటేట్ చేస్తూ దాన్ని ఆ పార్ట్ గురించి మనం డీటెయిల్గా తెలుసుకోవచ్చు అనమాట. ఇది నెక్స్ట్ ఈ మ్యాచింగ్ ఐకాన్ ఉంది, దీన్ని క్లిక్ చేసినట్టయితే మనకు ఒక చిన్న మ్యాచింగ్ టెస్ట్ లాంటిది ఒకటి వస్తుంది, దాన్ని ప్లే చేద్దాం. సో ఇప్పుడు మనకి విజువల్స్ ఇక్కడ 3 ఉన్నాయి. మనం మ్యాచింగ్ చేసినట్లయితే అంటే కరెక్ట్ అయిన నైట్రోజన్ ఆటమ్ని సెలెక్ట్ చేసినట్టయితే అది మనకి పాయింట్స్ ఇస్తుంటుంది. సో ఇది అనమాట మ్యాచింగ్. సో ఇక్కడ మనకి 115 పాయింట్స్ వచ్చాయి. ఓకే, నెక్స్ట్ ఇది వచ్చేసి ఈ లాస్ట్ ఐకాన్ బైనాక్యులర్ ఐకాన్ కనిపిస్తుంది కదా, ఇది నొక్కినట్టయితే మనకి ఏఆర్ అండ్ టీచింగ్ మెటీరియల్లోకి వస్తుంది. ఇది ప్లే బటన్ నొక్కినట్టయితే మనకి వెనకాల వాయిస్ ఓవర్ అంటే టీచింగ్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. చూద్దాం. The nitrogen atom is composed of 7 protons, 7 neutrons, and 7 electrons. It is the 7th element in the periodic table. It is in group 5A or group 15 and period 2 of the periodic table. సో వెనకాల మనకి టీచింగ్ అనేది Nitrogen ప్రాసెస్ has an జరుగుతుంది. atomic మనకు number of వాయిస్ 7 కొద్దిగా and లోగా a ఉంది mass కాబట్టి number of మీకు 14. వినపడకపోవచ్చు. సో Nitrogen నెక్స్ట్ is a ఇది క్లోజ్ non-metal చేస్తాం. because అనదర్ it has సబ్జెక్ట్, 5 అనదర్ టాపిక్ చూద్దాం మనం ఇప్పుడు. నైట్రోజన్ ఆటమ్ గురించి సెలెక్ట్ చేద్దాం. నెక్స్ట్ ఫిజిక్స్లో మనకి ఫస్ట్ టాపిక్ డీసీ మోటార్ ఉంది. డీసీ మోటార్, నెక్స్ట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఉంది, యాక్సిలరేషన్ ఉంది. నెక్స్ట్ చాప్టర్స్ చూద్దాం. ఎలక్ట్రోమాగ్నెటిజం, లైట్, ఎలక్ట్రికల్ సర్క్యూట్స్, మెజర్మెంట్, మోషన్, మోర్ ఎక్స్పీరియన్సెస్. ఫిజిక్స్లో చాలా తక్కువ టాపిక్స్ చూపిస్తున్నాయి కంపేర్ చేస్తే మిగిలిన సబ్జెక్ట్స్తో. సో దీంట్లో సబ్ టాపిక్స్ చాలానే ఉన్నాయి ఫిజిక్స్లో కాకపోతే. సో ఇవి ఉన్నాయి ఫిజిక్స్లో. నెక్స్ట్ మనం మ్యాథమెటిక్స్ చూద్దాం. అందరికీ మ్యాథ్స్ అనేది చాలా టఫ్గా ఫీల్ అవుతుంటారు, బట్ వీళ్ళు ఎంత ఈజీగా చెప్పారనేది మనం ఇన్ డీటెయిల్గా ఒక టాపిక్ని సెలెక్ట్ చేసుకొని అందులో చూద్దాం. సో మ్యాథ్స్లో మనకి పైన ఫ్రీ టాపిక్స్ వచ్చేసి లాస్, యాడింగ్ ఫ్రాక్షన్స్, ఏరియా ఆఫ్ సెక్టర్, ఈ 3 టాపిక్స్ చూపిస్తుంది. దాంట్లో నెక్స్ట్ సబ్ టాపిక్స్గా మనకు మనీ, నంబర్స్, ట్రిగ్నోమెట్రీ, మెజర్మెంట్, ఆల్జీబ్రా, మోర్ ఎక్స్పీరియన్సెస్. నెక్స్ట్ గో టు అనదర్ సబ్జెక్ట్ జాగ్రఫీ. జాగ్రఫీలో మనకి ఓజోన్ డెప్లీషన్, వాల్కనో, ఈ 2 మాత్రం మనకి ఫ్రీ టాపిక్స్ ఉన్నాయి. సో రిమైనింగ్ అన్ని ప్రీమియం అనమాట. నెక్స్ట్ ఎర్త్ చాప్టర్ ఉంది, వెదర్, ఈ 2 మాత్రమే. అంటే సో మనకి జాగ్రఫీలో చాలా తక్కువ టాపిక్స్ ఉన్నాయి ఇందులో. ఎలిఫెంట్, లైన్, ఈ 3 మాత్రం మనకి ఫ్రీ టాపిక్స్ ఉన్నాయి. సో రిమైనింగ్ అన్నీ కూడా ప్రీమియం టాపిక్స్ అనమాట. నెక్స్ట్ ఆఫ్రికన్ యానిమల్స్ గురించి ఉంది, బర్డ్స్, ఫార్మ్ అనిమల్స్, ఫారెస్ట్ అనిమల్స్, సీ క్రియేచర్స్ అండ్ మోర్ ఎక్స్పీరియన్సెస్. సో అనిమల్స్లో మనకి ఎక్కువగానే టాపిక్స్ ఇచ్చారు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది హోలోగో యాప్ గురించి. కొన్ని సబ్జెక్ట్స్లోని టాపిక్స్ ఇక్కడ ఓపెన్ అవ్వట్లేదు, యాప్ ప్రతిసారి క్లోజ్ అవుతుంది, అదొక మెయిన్ ప్రాబ్లం ఇందులో. సో రిమైనింగ్ విజువలైజేషన్ కానీ కాన్సెప్ట్ ఎక్స్ప్లెనేషన్ కానీ చాలా అద్భుతంగా ఉంది. స్టూడెంట్స్ ఎవరైతే యూజ్ చేస్తారో అది చాలా బెనిఫిట్ అవుతుంది వీళ్ళకి, ఎందుకంటే ఈ కాన్సెప్ట్ అనేది మనం డైరెక్ట్గా మామూలు ఫార్మల్ ఎడ్యుకేషన్లో చాలా టైం పడుతుంది ఒక కాన్సెప్ట్ నేర్చుకోవడానికి. ఇందులో ఏంటంటే మనకి ఒక 50% ఆఫ్ టైం అనేది తగ్గిపోతుంది అనమాట. ఒక కాన్సెప్ట్ 1 అవర్లో నేర్చుకునే వాళ్ళు ఇక్కడ 20 మినిట్స్లోనే నేర్చుకోగలుగుతారు. సో ఇలాంటి బెనిఫిట్స్ అన్నీ ఈ యాప్లో ఉన్నాయి. సో ఈ యాప్ సబ్స్క్రిప్షన్ వచ్చేసి పర్ ఇయర్ $10 అంటే $750 మన ఇండియన్ కరెన్సీలో. ఇందులో టీచర్స్కి సబ్స్క్రిప్షన్ ఉంది. ఈ టీచర్ సబ్స్క్రిప్షన్లో వాళ్ళు ఇచ్చే వాయిస్ ఓవర్ బదులు మన వాయిస్ ఓవర్తో మన రీజనల్ లాంగ్వేజెస్లో స్టూడెంట్స్కి మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అనమాట. ఇక్కడ టీచర్ అనేవాడు ఒక ఫెసిలిటేటర్గా ఉపయోగపడతాడు. అంతేకాదు ఈ ప్రైమ్ బెనిఫిట్ వల్ల మెయిన్ థింగ్ ఏంటంటే స్టూడెంట్స్ చాలా ఫాస్ట్గా నేర్చుకుంటారు. తెరవేలిన కుర్రాళ్ళకి ఇంకా
అద్భుతంగా ఈ యాప్ ఉపయోగపడుతుందని మనం చెప్పవచ్చును. ఈ హోలోగో యాప్ ఫౌండర్స్ మన ఇండియన్సే. వాళ్ళు అద్లీ, ఈథన్, షమ్హిల్ ఈ ముగ్గురు కలిసి ఈ యాప్ని ప్రారంభించారు. వీళ్ళు యుఎస్ఏ, యూకే, అరేబియా, డెన్మార్క్, శ్రీలంక, ఇండియా, మలేషియా అండ్ ఆస్ట్రేలియా కంట్రీస్లో వీళ్ళు చాలా యాక్టివ్గా గ్రో అవుతున్నారు. ఈ హోలోగోలో హైలీ డ్రివెన్ అండ్ ఇన్నోవేటివ్ ప్రొఫెషనల్స్ ఉన్నారు. వీరి చేత ఈ కంటెంట్ అంతా కూడా తయారు చేయబడుతుంది. త్వరలో ఈ హోలోగో యాప్ మల్టిపుల్ లాంగ్వేజెస్లో కూడా అవైలబిలిటీలో ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ యాప్కి నేను ఇచ్చే రేటింగ్ 4.2. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరొక సరికొత్త యాప్తో మీ ముందుకు వస్తుంది మీ యాప్ ఆఫ్ ది డే రివ్యూ ఇన్ తెలుగు.